పడుకుంటే పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తున్నాయి పార్థు గారు. ఒక్కసారిలా నిద్ర డిస్టర్బ్ అయితే ఉదయం వరకు నిద్ర పట్టండి. ఇప్పుడు నీకు నిద్ర పట్టడం లేదు అంతే కదా? సరే నాతో పాటు వచ్చే. ఇదేంటి టైర్ మొన్నే కదా మార్పించింది, కొత్తది వేయించానా? ఇలా ఎలా బరస్ట్ అయింది? ఛే! నువ్వెక్కడికి? నేను వచ్చేంత వరకు ఎక్కడికి కదలకుండా ఎక్కడే ఉండు. అలాగే, మీరు త్వరగా వచ్చేయండి. అమ్మా 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 ఎవరై ఉంటారు?
తల్లి పావని, ముల్లోకాలు నీవొడిని చేరి సేద తీరుతుంటే నీకు నావొడి లాలిపాటయ్యిందా తల్లి? పాడతాను, అలాగే పాడుతాను. బడలి ఒడి చేరిన ఈ దేవికి నేనే స్వయంగా లాలిపాట పాడతాను. చందమామ రావే జాబిలమ్మ రావే వెన్నెలను వేకోవతేవే అమ్మలాలి పాటై తాయిలాల మూటై హాయి నింపి కోటై నావే నీలాకాశమంతా నీ వెలుగై నింపావమ్మ ఎదలోని చీకటి మాపి చిరునవ్వై మెరిసావమ్మా నీలాకాశమంతా నీ వెలుగే నింపావమ్మా ఎదలోని చీకటి మాపై చిరునవ్వై మెరిసావమ్మా పట్టువాలిపోయే గుండెలోని ఆసే పొత్తు పొడిచి నమ్మనీలోనా జోలాలి జోలాలి అంటూనే అమ్మలాలిని మరిపించావే చందమామ రావే జాబిలమ్మ రావే వెన్నెలను వేకువతేవే అమ్మలాలి పాటై తాయిలాల మూటై హాయి నింపి కోటై నావే అందరాని కొమ్మలాగా ఆకాశాన ఉన్నా తోడు నీడ లేని మాకు బంధువైనావమ్మా వెన్నెలమ్మ ఒడిలోన ఊయలోపి మావా చంటి పాప నూరడించి అమ్మవైనవమ్మా వెలుగును పంచి ప్రతి నీ అడుగు అమూల్య, అమూల్య, అమూల్య. అమూల్య, అమూల్య, అమూల్య. ఇదేంటి పార్దు గారు, నేను ఇక్కడ నిద్రపోయానేంటి? ఆ మాట నువ్వు నన్ను అడగడం కాదు, నేనే నిన్ను అడగాలి కదా. ఆ? కాదానా? సరే సరే, ముందిక్కడి నుంచి పదండి. చీకట్లో ఇలా చెట్ల కింద ఉండకూడదు. ఏ పురుగో పుట్రో కుడితే ప్రమాదం.
అవునవును, ఎంతసేపు చెట్టు కింద పడుకుంది నేనే మరి. ఏంటా గొనుగుడు? ఆ? ఏం లేదు, పద. పదండి. ఇదేంటి, టైర్ ఎవరు మార్చారు? అవును, ఎవరు మార్చారు? అయ్యో, నేను మార్చలేదండి. అయ్యో పార్థు గారు, నా మీదొట్టు. కర్మ కర్మ. చూడు తల్లి, చెట్టు కింద హాయిగా పడుకున్న నువ్వు మార్చుంటావని నేను అనుకోవడం లేదు. నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఉండగానే ఎవరో వచ్చి కారు టైర్ మార్చేసినా నీకు పట్టలేదంటే, ఎవడైనా వచ్చి కారు ఎత్తుకుపోయినా నీకు పట్టుండేది కాదుగా? పార్థు గారు, మీరు ఇలా అనడం ఏం బాలేదు. నిజంగా ఇటువైపు ఎవరూ రాలేదు. అయినా నేనెంతసేపు, మహా అయితే కొద్దిసేపు పడుకోనుంటాను. ఈలోపై నాకు తెలియకుండా ఎవరొచ్చి టైర్ మార్చేసి వెళ్ళిపోయి ఉంటారంట. అంటే నువ్వు అలా పడుకోగానే నేనే కారు టైర్ మార్చేసి నిన్ను కావాలని తిడుతున్నానా నీ ఉద్దేశం? ఏమో, మీరలా అంటుంటే నాకు అలా ఎందుకు జరిగి ఉండకపోవచ్చు అనిపిస్తుందండి. ఏయ్, నీకు ఇప్పుడైనా నవ్వు వినిపించిందా లేదా? ఉహుం. నాకిప్పుడు అర్థమైంది. అదిగో అక్కడ దూరంగా ఏదో ఇల్లున్నట్టుంది. కారు ఆగడం చూసి ఇక్కడికి వచ్చుంటాడు. నువ్వు పడుకోవడం చూసి కారు టైర్ బరస్ట్ అయిందని అర్థం చేసుకుని స్టెప్నీ టైర్ మార్చేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఎవడా మంచోడు. అంతేనంటారా? ఖచ్చితంగా అంతే. లేకపోతే ఇంకెవరున్నారు ఇక్కడ? ఆ చెట్టు తప్ప. అది స్టెప్నీ మార్చలేదు కదా. సరే పద. పదండి. సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, ఊష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచయే నమః, ఆదిత్యాయ నమః.
మాయ. ఈ రోజైనా ఆ తల్లి వద్ద నుండి ఏదైనా సందేశం? ఇన్నాళ్లుగా ఏనాడు అమ్మవారి పూజ అయిన తరువాత, పేటికను పరిశీలించిన తరువాత మీరిలా దీర్ఘాలోచనలో పడటం నేనెప్పుడూ తమని గమనించి ఎరుగను. ఏం జరిగిందండి? 400 వత్సరముల క్రితం ఆ జగన్మాత మా పూర్వీకులకు ఆ పేటికను ప్రసాదించి తన ఆగమనాన్ని బీజాక్షరాల రూపంలో పేటికలోని రాగిరేకుపై తెలియపరుస్తానని స్వప్న సదృశంగా చెప్పినాటి నుంచి ఈనాటి వరకు పేటికను కూడా అమ్మవారిలాగే పరమ పవిత్రంగా పూజిస్తూ వస్తున్నామని నీక్కూడా తెలుసు. మా పూర్వీకులు, వారి పూర్వీకులు తరతరాలుగా అనునిత్యం అమ్మను అనుష్ఠించడం, పేటికను పరిశీలించడం, బీజాక్షరాలకే అన్వేషించడం మాకు జీవనవేదంగా మారిపోయింది. అయినా ఆ బీజాక్షరాల దర్శన భాగ్యం ఇంతవరకు మాకెవరికీ కలగలేదు. కానీ ఈరోజు ఇన్నేళ్ల తర్వాత పేటికలోని రాగిరేకుపై ఏదో చిన్న కాంతిపుంజాన్ని దర్శించాను. ఎన్నడూ లేంది ఆ రాగిరేకుపై ఏదో అస్పష్టమైన రూపం, ఏదో అస్పష్టమైన సందేశం. సందేహం లేదు, అమ్మ ఏదో చెప్పాలని, మనకు ఏదో చూపాలని తలపోస్తోంది. మనసేదో ఆలోచించమని ప్రేరేపిస్తోంది, ఏదో శోధించమని ప్రబోధిస్తోంది. ఏదో రూపం, ఆ రూపం మరెవరిదో కాదు, సాక్షాత్తు ఆ జగన్మాతే. తల్లి, ఏమిటా వెలుక్కు అర్థం? రాబోతున్నాననా, వచ్చాననే సందేశమా? తల్లి, ఏమిటి సందేశ తాత్పర్యం? అన్వేషిస్తాను, అంతు చిక్కే వరకు అన్వేషిస్తూనే ఉంటాను. ఏమండి, ఈ జన్మకి మన పూజలు ఫలించి ఆ అమ్మ దర్శన భాగ్యం మనకి లభిస్తుందంటారా? తప్పకుండా లభిస్తుంది. కోరికొలిచిన భక్తుల పాలిట కల్పవల్లి ఆ తల్లి. కూర్చున్న కొమ్మనే నరుక్కోబోయిన మూర్ఖుణ్ణి మహాకవిగా మార్చిన ఆ మహాకాళి కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఆమె రాక కోసం ఎదురు చూస్తున్న మనల్ని కరుణించకపోదంటావా? మనకు దర్శనం ఇవ్వకపోదంటావా? నేడో రేపో మానవ రూపంలోనో మరే రూపంలోనో వేచి చూద్దాం, కరుణించక మానదు. కాత్యాయని, కాళీ, పరంజ్యోతి, పరమేశ్వరి, భవానీ. ఇంకో 7 రోజుల్లో ముగిసిపోతున్న నా అబద్ధపు కాపురం మీద, నా మీద ఆవిడ మనసులో పెంచుకుంటున్న ప్రేమని చూస్తుంటే నాకేం చేయాలో తోచటం లేదు ఫ్రెండు.